అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్విట్జర్లాండ్లోని అద్భుతమైన పర్వత శిఖరం మౌంట్ టిట్లిస్ గురించి తెలుసుకోబోతున్నాము. 3238 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచు పర్వతం ఏడాది పొడవునా మంచుతో కప్పుబడి ఉంటుంది. ప్రపంచంలోనే మొదటి రొటేటింగ్ కేబుల్ కార్, గ్లేషియర్ గుహలు మరియు యూరోప్లోనే ఎత్తైన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మాయాజలమైన పర్వత యాత్రను మొదలు పెడదాం. ముందుగా మనం టికెట్ హాల్లోకి ప్రవేశిస్తాం. ఇక్కడి నుంచే మన యాత్ర మొదలవుతుంది. టికెట్ తీసుకున్న తర్వాత మనం సాధారణ కేబుల్ కార్లో ఎక్కుతాం. ఈ కేబుల్ కార్ మనను పర్వతాల మధ్యగా తీసుకెళ్తూ అద్భుతమైన దృశ్యాలను చూపిస్తుంది. మనం కేబుల్ కార్లో ప్రయాణిస్తున్నప్పుడు మౌంట్ టిట్లిస్ ఇతర కేబుల్ కార్లపై అన్ని దేశాల జెండాలు ప్రదర్శించడం వెనక ఒక మంచి ఉద్దేశం ఉంది. అది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతిస్తున్న సంకేతం. మన దేశ జెండా కనిపించినప్పుడు ప్రతి పర్యాటకుడికి గర్వం, ఆనందం కలుగుతుంది. మేము ఇండియన్ ఫ్లాగ్ కనిపించగానే ఆనందంతో కేరింతలు కొట్టాం. మనం ఈ ఎంగెల్బర్ట్ సాధారణ కేబుల్ కార్లో ఒక 20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత మధ్యస్థానమైన ట్రొబీసీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ దిగిన తర్వాత మనం ప్రపంచంలోనే మొదటి రొటేటింగ్ కేబుల్ కార్ టిట్లిస్ రొటైర్లోకి ఎక్కుతాం. మనం ఎక్కే టిట్లిస్ రొటేటింగ్ కేబుల్ కార్లో ఎక్కువ మంది నిలిచేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఇది కాబట్టి ప్రతి ప్రయాణికుడు నిల్చుని 360 డిగ్రీల పర్వత దృశ్యాలను ఆస్వాదించవచ్చు. కేబుల్ కార్ స్థిరంగా, సురక్షితంగా ఉంటుంది కాబట్టి ఎవరూ భయపడకుండా మొత్తం ప్రయాణాన్ని రోమాంచకంగా అనుభవించవచ్చు. ప్రతి అడుగు నుండి ఆల్ప్స్ గుళికలు, మంచుతో కప్పిన పర్వతాలను వీక్షించడం ఒక ప్రత్యేక అనుభూతి ఇస్తుంది. ఇప్పుడు మనం టిట్లిస్ శిఖరానికి చేరుకున్నాం. మా టూర్ మేనేజర్ ఇక్కడ చూడాల్సిన అద్భుత ప్రదేశాల గురించి వివరంగా చెబుతున్నారు. మనం ఇప్పుడు ఐస్ కేవ్లోకి ప్రవేశించాము. మౌంట్ టిట్లిస్లోని ఐస్ కేవ్లో మేము 150 మీటర్ల దూరం నడవాల్సి ఉంది. ఇది సుమారు 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. మనం ఐసు గోడలు, శిల్పాలు మరియు ఐస్ కుర్చీలను ఆస్వాదిస్తూ నడిస్తే చాలా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. ఎందుకంటే కింద అంతా జారుడుగా, ఐసీగా ఉంటుంది. కానీ పక్కన పట్టుకోవడానికి రైల్స్ ఉండబట్టి సురక్షితంగా చేరవచ్చు. ఐస్ కేవ్ నుంచి బయట ఓపెన్ ప్రదేశానికి వెళ్తాం. ఇక్కడే
షారూక్ ఖాన్, కాజల్ లాంటి బాలీవుడ్ నటులు పిక్చర్స్ తీశారు. మనము అక్కడ చక్కటి ఫోటోలు తీసుకోవచ్చు. మేము ఈ ఫోటోషూట్ చాలా ఎంజాయ్ చేశాము. చివరగా మనం క్లిఫ్ బ్రిడ్జ్ పైకి ఎక్కుతాం. ఇది యూరోప్లోని ఎత్తైన సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇక్కడ నడిచేటప్పుడు కింద కనిపించే లోయలు నిజంగా రోమాంచకంగా ఉంటాయి. ఇలా మనము మౌంట్ టిట్లీస్ యాత్ర పూర్తి చేసుకున్నాము. We saw the stunning ice caves, enjoyed the rotair cable car and walked across the cliff walk bridge. Thanks for watching. Please like and subscribe our channel.